ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరిగి స్వాగతం. స్వామి మాట సర్వ సౌభాగ్యాల మూట, స్వామి అడుగు సర్వ సంపదల సమాశ్రయం, సాయి దృష్టి సర్వ సౌఖ్యాల వృష్టి. 2006లో జరిగిన ఒక అద్భుత సంఘటన. కర్ణాటక కార్యకర్తలు ఒక కర్ణాటక యువకునికి ఒక శివలింగం తయారు చేసి తెచ్చే బాధ్యతను అప్పగించగా బెంగళూరులోని ఒక ఏజెంట్ను సంప్రదించమని స్వామి సూచించారు. ఆ ఏజెంట్ అతడిని జైపూర్లోని పాలరాతి కర్మాగారానికి తీసుకెళ్ళాడు. ఈ యువకుడు జైపూర్ బయలుదేరే ముందు హనుమాన్ ఆలయానికి వెళ్ళి లింగాన్ని విజయవంతంగా తీసుకువచ్చే సామర్థ్యాన్ని తనకు ప్రసాదించమని ప్రార్థించాడు. ఆ యువకుడు తాను పవిత్ర కార్యంలో ఉన్నానని భావించి చెప్పులు వేసుకోకుండా జైపూర్ ప్రయాణమై వెళ్ళాడు. జైపూర్ వెళ్ళాక ఆ ఫ్యాక్టరీని ముస్లిమ్సే నడుపుతున్నారని, ఉద్యోగులంతా ముస్లిమ్సేనని తెలుస్తుంది. ఫ్యాక్టరీ ఇన్ఛార్జిగా ఉన్న ఒక యువకుడు మన సాయి భక్తుని వేచి ఉండమని చెప్పి లింగం తయారీ పనులు ప్రారంభించారు. పగుళ్ళు లేని మంచి పాలరాతిని ఎంచుకున్నారు. విచిత్రం ఏమిటంటే కర్మాగారంలో పనులన్నీ ఆపేసి కార్మికులంతా శివలింగాన్ని తయారు చేస్తున్న ప్రదేశం చుట్టూ సర్కిల్గా చేరి 4 గంటల పాటు లింగాన్ని తయారు చేసే సమయమంతా ఆపకుండా నమాజ్ చేస్తూనే ఉన్నారు. ఈ కర్మాగారంలో లింగాన్ని తయారు చేస్తున్నప్పుడల్లా వారంతా అలాగే కలిసి ఇలా భగవంతుని ప్రార్థించి భక్తి శ్రద్ధలతో పవిత్ర కార్యాన్ని చేపట్టడం వారి ఆనవాయితీ అని మన సాయి యువకునికి తెలిసి ఆశ్చర్యపడతాడు. లింగం తయారీ పూర్తయి సొమ్ము చెల్లించే సమయంలో ఎవరి పేరు మీద బిల్లు వేయాలని మన సాయి యువకుని ఇన్ఛార్జి ప్రశ్నించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పేరు మీద బిల్లు ఇవ్వండి అని సాయి యువకుడు కోరాడు. అప్పుడు ఇన్ఛార్జి వ్యక్తి వేచి ఉండమని చెప్పి తన ఇంట్లో ఉన్న 90 సంవత్సరాల తాతను తీసుకువచ్చాడు బయటికి. అతడు మెల్లిగా వచ్చి బాబాకు లింగాన్ని తయారు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్తాడు. ఆ తాత భక్తితో ఇలా చెప్తున్నాడు. 40 సంవత్సరాల క్రితం అప్పుడు ఒక చిన్న వర్క్షాప్గా ఉన్న ఈ కార్యాగారానికి బాబాగారు వచ్చారు. నేను ఇక్కడ తయారు చేసిన ఒక చిన్న లింగాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. కానీ సమయం వచ్చినప్పుడు దానిని తన నుండి తీసుకుంటానని బాబా చెప్పి వెళ్ళారు. బాబా చిన్న వర్క్షాప్లో అడుగుపెట్టడం వల్లనే ఈనాడు ఇది ఇంత పెద్ద ఫ్యాక్టరీగా ఎదిగింది. నేను ఈ లింగానికి ఏమీ సొమ్ము తీసుకోను, దయచేసి దీనిని తీసుకువెళ్ళండి అని ఆయనకు ఇవ్వండి, బాబా వారికి సమర్పించండి అని ఆ వృద్ధుడు చెప్పాడు. మన సాయి యువకుడు బాగా ప్యాక్ చేసిన లింగాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకొని పర్తికి బయలుదేరాడు. పర్తి చేరుకునేసరికి స్వామి అతడి కోసం వరండాలో వేచి ఉన్నారు. స్వామివారు ఇంటర్వ్యూ గదిలోకి ఆ లింగంతో రమ్మని ఆ యువకుని పిలిపిస్తారు. ప్యాక్ అంతా విప్పేసి లింగాన్ని తీసి చూపించేందుకు ప్రయత్నిస్తుండగా స్వామి ఆ లింగాన్ని తన ఒడిలో ఉంచమని పట్టుబట్టారు. అతడు 8 కిలోల బరువైన లింగాన్ని సున్నితమైన స్వామి ఒడిలో ఉంచను ఇష్టం లేకపోయినా స్వామి ఆజ్ఞను పాటించాడు. ఆ లింగాన్ని ఒడిలో ఉంచిన తరువాత స్వామి చాలా సున్నితంగా ఆ లింగాన్ని కొద్దిసేపు స్పర్శిస్తూ ఇది పరిపూర్ణమైనది అని చెప్పి స్వామి అతడిని లింగాన్ని తీసుకోమని చెప్పారు. ఆ యువకుడు
లింగాన్ని స్వామి ఒడిలో నుంచి తీసేప్పుడు ముందు కంటే చాలా బరువుగా ఉన్నట్లు ఫీల్ అయ్యాడు. అది యథార్థంగా బరువు పెరిగింది. స్వామి అతడిని ఎంత ఖర్చయింది అని అడిగారు. ఆ యువకుడు ఫ్యాక్టరీలో ఏం జరిగిందో అంతా పూసగుచ్చినట్లు స్వామివారికి వివరించాడు. స్వామి లింగాన్ని తీసుకువచ్చిన యువకుడిని కర్మాగారానికి తిరిగి వెళ్ళి యజమానికి 11 రూపాయలు ఇచ్చి రమ్మని చెప్తారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం అతడు ఇవ్వబోయిన లింగాన్ని స్వామి అవసరమైనప్పుడు తీసుకుంటామని చెప్పిన మాటను స్వామి ఈ రోజున అతడి అదృష్టమా అని నిజం చేసి లింగాన్ని స్పర్శించి బరువు పెంచి దానిని మందిరంలో ఉంచి తగినటువంటి పూజలు అభిషేకాలు చేయించారు. ఈనాడు ఆ వృద్ధుడిని ఫ్యాక్టరీ యజమానిని చేసింది స్వామివారి పాదస్పర్శ, దర్శనం, సంభాషణ. ఆ వృద్ధుడు మాత్రం స్వామిని మరువలేదు. కార్మికులంతా ముస్లిమ్స్ అయినా భక్తితో లింగం తయారు చేస్తున్నంతసేపు నమాజ్ చేయడం, భక్తితో దైవ కార్యం చేయబూనడం వారి నిజాయితీకి నిదర్శనం కదా. అదే స్వామి మెచ్చే గుణం. ఏ మతం వారైనా భక్తి కలిగి ఉండటం, హృదయపూర్వకంగా వృత్తి ధర్మం పాటించడం స్వామికి ఇష్టం. జై సాయిరామ్.